జీవన్ మరణమే. అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే. నిజంగా ఇది అంటే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. ఇది నిజంగా అంటే పెను సవాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడాలంటే మొన్న ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టు ఇప్పుడు ఎంపీ స్థానాల్లో కూడా వాళ్ళు ఎక్కువ స్థానంలో గెలవాలి. కాంగ్రెస్కు ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను అంటే రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవరైతే ప్రతిపక్షాలు కానీ ఇంకోరు కానీ ఏదైతే ప్రచారం చేస్తారో దాన్ని కొట్టివేయాలంటే కూడా కాంగ్రెస్ ఇప్పుడు గెలిచి చూపెట్టాలి. ఇక బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ ఓటమిలో ఉండి కనుక ఏదైతే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయింది కనుక రాష్ట్రంలో ఇప్పుడు కొంచెం అంటే ఈ ఎంపీ స్థానాలు గెలిచి అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కానీ బీఆర్ఎస్కు బలపడే ఒక విశ్వసనీయత అనేది ఉంటుంది. లేకపోతే కొంచెం ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. చూద్దాం. నేటి నుంచే నామినేషన్లు. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు స్వరం సిద్ధం. సీఈఓ 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా. ఆ 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరు తీసుకెళ్ళని వైనం. రూపాయలు 43 కోట్లలో తీసుకెళ్ళింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేక డబ్బును వదిలేశారా? గత నెల రోజుల్లో రూపాయలు 14.30 కోట్లు స్వాధీనం. అంటే నిజంగా అంటే నాకు కూడా వచ్చింది ఈ సందేహం. ఇదే వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక 5 ఏళ్ళ నుంచి వెళ్ళి చూసుకో. ఎప్పుడు ఎన్నికలైనా కూడా ఏమైనా కూడా ఒక దగ్గర 6 కోట్లు పట్టుకుంటారు, ఓ దగ్గర 10 కోట్లు పట్టుకుంటారు, ఓ దగ్గర 25 కోట్లు పట్టుకుంటారు, ఓ దగ్గర 1 కోటి 2 కోట్లు. ఇక ఉప ఎన్నికలు వస్తే ఇక మాత్రం ఆడ ఇక నీళ్ళు బారినట్టే బారుతాయి డబ్బులు. కార్లకెంచెల్లి టైర్లకెంచి తీస్తారు, సీట్ల కిందికెంచెల్లి తీస్తారు. నిజంగా ఈ డబ్బులన్నీ ఏడికి పోతాయి? నిజంగా వీళ్ళు కోర్టుకు అప్పగిస్తారా? ఆ లెక్కలు వీళ్ళు చెప్పుకుంటారా? ఏమైపోతాయి? ఈ లెక్కలు మాత్రం సామాన్యులకు తెలవనియరబ్బా. నిజంగా ఇక్కడ చూడురి. అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదు ఎవరు తీసుకెళ్ళని వైనం. రూపాయలు 43 కోట్లు తీసుకెళ్ళింది 14 కోట్లేనాట. 43 కోట్లలో వీళ్ళు 14 కోట్లే తీసుకుపోయారా, 11 కోట్లే తీసుకుపోయారట. మరి మిగతా కోట్లన్నీ ఏడికి పోయినాయి? ఇట్లా కోటాను కోట్లు దోచుకుంటారు, కోటాను కోట్లు కమ్మేస్తారు, కప్పిపుచ్చుకుంటారు. మంచిగా ఒకరికొకరు ఒప్పందంతో సగం సగం పంచుకుంటారు. కానీ అన్నం పెట్టే రైతులపైన కొట్టగొడతారబ్బా. దేశానికి భవిష్యత్తు అయిన యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళను నానా ఊచకోత కోస్తారు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఇగో ఇట్లా ఉంటుంది. 3 నెలల్లో బీఆర్ఎస్ను బొంద పెడతాం. కేసీఆర్ మా జోలికొస్తే తడాగా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మీకు 1 సీటు రాదు. ఒక కవిత జైలుకెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది. ఆమెకు 2 ఏళ్ల దాకా బెయిల్ రాదు. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకే. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ మా జోలికి వస్తే తడాగా చూపిస్తామని చెప్పేసి వెంకటరెడ్డి అయితే అంటున్నాడు. 30 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉర్రాట బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రానికి. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ వీళ్ళే తీసుకోవట్లేదు ఇప్పుడు అని చెప్తున్నారు. మరి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మీకు 1 సీటు రాదు. 1 సీటు కూడా రాదట. బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదట లోక్సభ ఎన్నికల్లో. కవిత జైలుకి వెళ్ళడంతో కుటుంబానికి మెంటల్ లేచిందట. కవిత జైలుకి పోవడం వల్ల కేసీఆర్ కుటుంబానికి మెంటల్ లేచిందట. ఆమెకు 2 ఏళ్ల దాకా బెయిల్ రాదని చెప్పేసి మరి వెంకటరెడ్డి గారు అయితే ఇక్కడ డిక్లేర్ చేసేస్తున్నారు. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు చేస్తారట. మరి చూద్దాం. మరి ఇక అంటే 6 గ్యారెంటీలు ప్రభుత్వం రాగానే అమలు చేస్తా అన్నారు. అది అయిపోయింది. 100 రోజులు అన్నారు. 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల తర్వాత అంటున్నారు. మరి కోడ్ అయిపోయిన తర్వాత అంటున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్లా ఎంతకాలం జరుపుతారు వీళ్ళు, ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు? మరి లేకపోతే నిజంగా ఇప్పుడు అంటున్న మాట ప్రకారం దాన్ని పూర్తి చేసుకుంటారా అన్నది చూడాలి.
మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్, రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు, అమిత్ షాకు నివేదికలు. ఇక మెజారిటీ కావాలని వీళ్ళు షాడో టీములు కూడా పెట్టిరట. అమిత్ షాకు ఎప్పటికప్పుడు కూడా నివేదికలు ఇస్తురట. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు ఢిల్లీ నుంచి నేతలు, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల రాక, నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు. ఈరోజు మరి మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్ అభ్యర్థులు అయితే నామినేషన్ వేస్తారట. అయ్యా ఇది చూడరే, గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. 2022లోనే చెప్పా, నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలట. సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడే తన ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. ఈ విషయం తాను 2022లోనే చెప్పిందట.